అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘ అధ్యక్షులు మహారాణా అన్నారు. మంగళవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద పలువురు జర్నలిస్టులు నిరసన వ్యక్తపరిచారు. స్థానిక జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పలాస టీడీపీ ఇన్ఛార్జ్ గౌతు శిరీష బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివజ్యోతి, పలాస, స్ఫూర్తి న్యూస్. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ మీద దాడి జరుగుతుందని అందరూ వింటూనే ఉన్నాం. మొన్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద భౌతిక దాడి, అలాగే నిన్న తెలంగాణలో శంకర్ జర్నలిస్ట్ మీద దాడి, ఈరోజు పలాసలో జర్నలిస్ట్ మీద వ్యక్తిగతమైనటువంటి దోషంతో ఈరోజు అలాగే మొన్న ఐ న్యూస్ మీద దాడి కూడా జరిగింది. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్య నాయకులే TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీరు ప్రతిపక్ష పార్టీనివి, TV9 అలాగే సాక్షి మీరు పాలకపక్షానిది అని చెప్పి నాయకులే పత్రికలను విడదీసి చూపిస్తున్నప్పుడు నాయకులుగా పత్రికా స్వేచ్ఛని కాపాడాల్సినటువంటి నాయకులు ఈరోజు పత్రికా స్వేచ్ఛని భంగం చేస్తున్నారు. దీన్ని మేము వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో పనిచేస్తున్న ప్రింట్ మరియు పత్రికా విలేకరుల కొన్ని వార్తలు నిజాలని బహిర్గతం చేస్తూ రాస్తుంటే కొన్ని పార్టీలకు చెందిన నాయకులకు అది మింగుడు పట్టడం లేదు. ఒకవేళ తాము రాసే వార్తల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ బహిరంగ సభల్లో తాగుబోతు విలేకరంటూ, రాకేటాడుతున్న విలేకరంటూ, 10 మంది ఆడవాళ్ళతో తిరుగుతున్న విలేకరంటూ కొంతమంది సంబోధించడం చాలా తప్పు. ఎం దీపిక ఆదేశాలతో నెల్లిమర్ల మండలంలోని నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ నుండి మొయిద జంక్షన్ మీదుగా జడ్జాపుపేట గ్రామం వరకు నెల్లిమర్ల ఎస్ఐ శ్రీరామ గణేష్ ఆధ్వర్యంలో కేంద్ర పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలందరూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని ప్రజలను ఎస్ఐ కోరారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మంగళగిరి పట్టణం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గ్రౌండ్లో నిర్వహించే జైహో బీసీ భారీ బహిరంగ సభకు బీసీ నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిలు సత్యనారాయణ, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ సాధికారిక కన్వీనర్ కొప్పెర్ల నాగరాజులతో కలిసి ఈ సందర్భంగా వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత, జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, తెలుగుదేశం, 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 నాయకత్వం. శ్రీకాకుళం జిల్లాలో పలాస సమీపంలోని శివసాగర్ బీచ్ నిత్యము పర్యాటకులతో రద్దీగా ఉంటోంది. గడిచిన వారం రోజులుగా ఎలుగుబంట్లు అక్కడ హల్చల్ చేస్తున్నాయి. దీంతో అక్కడికి విచ్చేసే భక్తులకు, అక్కడ పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బీచ్ను ఆనుకొని ఉన్న శివాలయము, అభయ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల వద్ద శివరాత్రి మహోత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించనున్న నేపథ్యంలో భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్న అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయన్న సమాచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస.
like, share, subscribe our channel.